ఈరోజు ఒకటి చెప్పాలి, ఈరోజు దేశంలోనే మొదటిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే, కుల గణన, అట్లనే కులాల వారీగా వారి పరిస్థితులు, వారి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దేశంలో మొదటిగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిందంటే ఇది చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంటుందని చెప్తారు. ఈరోజు ఇక్కడ మరి ఈ కమిషన్ సభ్యులు చైర్మన్ నిరంజన్ గారు, డాక్టర్ జయప్రకాష్ గారు, బాలలక్ష్మి గారు, సురేందర్ గారు, విధంగా మరి ఈ జిల్లా వాసులు అనేక కులాల వారు మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఒక విధంగా బాధాకరంగానే ఉంది. స్వతంత్రం వచ్చినాక నాడు పెద్ద ఎత్తున వివక్షకు గురైంది. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు మరి అనేక కార్యక్రమాలు చేసి ఒక సమాజ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా వివక్షకు గురవుతుందని చెప్పడం మాత్రం ఏ మాత్రం కూడా సందేహం లేదని కూడా సందర్భంగా చెప్తున్నాం. అనేక కులాలు ఇంకా ఇబ్బందులలో ఉన్నాం, ఇంకా బాధలలో ఉన్నాం. ఇల్లు లేని పరిస్థితి గ్రామాలలో ఉన్నది. కుల వృత్తుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్నారు. కాబట్టి మార్పు కొంత జరిగినప్పటికీ మార్పు ఇంకా చాలా పెద్ద ఎత్తున అవసరం. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేపట్టింది. మరి దీని ద్వారా పూర్తి స్థాయి కులగణన గాని, సమగ్ర సర్వే గాని, బీసీ కమిషన్ చేసే వివిధ జిల్లాలు కూడా అంతటా కూడా తిరుగుతూ, నూతనంగా ఏర్పడ్డ బీసీ కమిషన్ వివిధ జిల్లాలు కూడా తిరుగుతూ మరి తెలంగాణ రాష్ట్ర మరి అనేక కులాల స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మరి వీటి ద్వారా ప్రభుత్వం మరి ఉన్న పరిస్థితులను, స్థితిగతులను తెలుసుకొని ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేలాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆర్థికంగా మరి సామాజికంగా పైకి వచ్చే కార్యక్రమం ఈ రోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరూ ఒక స్థాయికి వస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది, ఆ సమాజం అభివృద్ది పరంగా ముందుకు పోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడే మా వంశరాజులు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. సంచార జాతులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు మాట్లాడితే వినేనాథుడు కూడా లేకుండా ఇప్పుడు అదే చెప్పారు, మేము ఎవరు చెప్పుకోవాలని. ఈ రోజు బీసీ కమిషనే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మాటలు వింటుందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. చైర్మన్ గారు నిజంగా చెప్తా ఉన్నాం, వాళ్ళు గ్రామాలు తిరుగుతున్నారు. వాళ్ళకు సంబంధించి ఒక ప్రాంతము, ఒక నివాసము, వాళ్ళకున్న స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ బంధువులు గాని, అట్లనే వంశరాజులు గాని చాలా కులాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ఈ సమాజం, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి అదే కాకుండా ఒక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇవన్నీ కూడా చేయగలిగే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఈరోజు రజకులు చెప్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళు మాకు సంబంధించి ఏ విధంగా మేలు చేస్తారండి. అంటే ఏమైతుందంటే కులాలు కూడా కుల వృత్తులను కులాలు చేస్తలేవు. ఇప్పుడు కులాలు చేస్తున్నప్పటికీ వీళ్ళ కాంపిటీషన్ గా ఈరోజు అంటే మోడర్న్ గా లాండ్రీలు పెడతా ఉన్నారు. మరి అట్లనే నై బ్రాహ్మణులకు సెలూన్లు పెడుతుంది. సెలూన్లు పెట్టి గొప్పగా పెట్టే వరకు అంటే వాళ్ళ వృత్తి నై బ్రాహ్మణులు గారు అయినప్పటికీ పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి వీళ్ళ వ్యాపారంలో సగానికి కంటే ఎక్కువ వాళ్ళే తీసుకునే పరిస్థితి. అంటే వీళ్ళ పోటీగా మరి వీళ్ళ వృత్తులనే వీళ్ళ పొట్టగొట్టే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. మరి అదే ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా మేలు చేయాలి. గ్రామాలు, మండల కేంద్రాల్లో సెలూన్స్ గాని, లాండ్రీలు గాని, అట్లనే మరి కంసాల వాళ్ళకి కానీ అందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆర్థిక పరంగా సహాయం చేస్తే, ఎందుకంటే ఆర్థిక స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి లాండ్రీ పెడితే ఆ ప్రాంతం మంచిగా పడుతుంది, వచ్చే వాళ్ళకు కూడా హుందాగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆర్థిక పరమైన సహాయం కూడా చేస్తే కూడా బాగుంటుంది. ఇది లాండ్రీలు కావచ్చు, సెలూన్లు కావచ్చు, రజకులు, నై బ్రాహ్మణులు కావచ్చు, మరి అట్లనే మత్స్యకారులకు కూడా కావచ్చు. మత్స్యకారులు కూడా వడ్రంగి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ్ అంతా కూడా 5 కులాలు గాని
వాళ్ళ పరిస్థితులు అదే పరిస్థితి ఉంది. మోడర్న్ కార్పెంటరీ తోటి వాళ్ళకు పోటీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా రాజస్థాన్ నుంచి వచ్చి ఎక్కడో వీళ్ళకి పోటీ పడి చేస్తూ ఉంటారు. వీళ్ళకి పని దొరకని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా వీళ్ళకి సరి అయిన సహాయం చేస్తే ఈ వృత్తులు నిలబడతాయి, ఈ కులాలు నిలబడతాయి. లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా ఉండదు. ఒక ఊరు తీసుకుంటే ఓ 5 ఇలాంటి 10 మంది నైజ బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఒళ్ళుగడ్డని తీసుకుంటే ఓ 10 మంది నైజ బ్రాహ్మణుల కుటుంబాలు ఉంటాయి, 10 శనులు ఉంటాయి. చిన్న గ్రామాలు చూస్తే ఒక్కటే ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయాలి? రజకులు ఆంధ్రం కానీ మరి అట్లనే మిగతా కులాలు కానీ వడ్డ కుమారి కానీ వీళ్ళందరికీ వేరు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తూ, దానికోసమే ఈ రోజు వరుస ప్రభుత్వాలు కొంత చేసినప్పటికీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద బాధ్యతగా తీసుకొని మరి అన్ని కులాలకు, ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మేము ఆలేరుల మీటింగ్ పెట్టుకున్నాం ఓ 15 రోజుల కింద. ఇదే బీసీ కులగణన కానీ బీసీ సంబంధించిన కమిషన్ చేసే కార్యక్రమాల మీద కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఆడ అనేక మంది కులాలు జిల్లా వ్యాప్తంగా వచ్చినప్పుడు ఆలయంలో మాట్లాడితే ఆ రోజు చెప్పారు. అంటే బీసీలలో వెనుకబడిన కులాలలో కూడా కొన్ని కులాలు అసలు మొత్తం వాటి ఉనికే లేని పరిస్థితి కూడా ఉంది. అంటే కొన్ని ఎంబీసీస్ ఇప్పుడే మాట్లాడారు. రాజకీయంగా వాళ్లకు ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే అందులో కొందరికి మంచి జరుగుతున్నది, కొంత వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరుగుతలేదు. కానీ కొందరికైతే అసలు ఉనికే లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అనుకున్న కులాలందరికీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీళ్ళందరికీ విశ్వబ్రాహ్మణులు, కంసాలి, మరి రజకులు, ముదిరాజులు వీళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. బంధువుల పరిస్థితి అయితే మీరు ఊర్లో తిరుగుతూ ఉంటుంది ఇబ్బంది.